కట్టులకు తీసుకెళ్ళి కట్టేలు కొట్టించి నా చిన్న మనసును గాయాన్ని పరచకమ్మ అమ్మ నన్ను బడికి పంపవే. పాట పాటమ్మ రమ్మని పిలుస్తుంటే అడుగెందుకు వెనకేసుకోవాలి అనే ఆలోచనతో వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి పలబలె సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా. మేమిద్దరం అక్కా చెల్లెలం, ఒక్కడే తమ్ముడు మాకు. తమ్ముడు చనిపోయాడు. మాయన్న రైతన్నా నీ కళ్ళల్లో కన్నీళ్ళు నే చూడనన్నా అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్న రైతన్నా. తను వేరే మ్యారేజ్ చేసుకున్నారు, మోసపోయిందనమాట. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఏ ఆడదైనా మగవాని వేధించినట్టు చరితలో ఉందా కాలమా. కన్ను మూయకే ఉన్న ఘోరం నువ్వు చూడకే. మీరు కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉద్యమాలలో పనిచేస్తున్నారు కాబట్టి అది జనం కోసం అన్నప్పుడే నా అడుగు ముందుకు పడింది. వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా సుత్తి కొడవలి పలబలె సుత్తి కొడవలి సుక్కాలైతిరా మా వీరులారా. మా బంజారా బిడ్డ అంటే వాళ్ళకు కూడా అభిమానం. మా బిడ్డలు ఎదగాలని వాళ్ళు ఎంతగానో కోరుకుంటారు. బంజారా గడ్డ మీద ఎర్రని జెండా ఎర్రెర్రని జెండా ఎగురుతుంది సేవాలాల్ గుండెల నిండా గిరిజన ప్రజలకు అండా. చల్లంబడోలను విమర్శించ ఏమి హక్కురా మాదేమి తప్పురా త్యాగాలను చేయడమే మాకు తెలుసురా మా జాతి గొప్పరా. పాటంటే ప్రాణం అని చెప్పారు. కాలికి గజ్జె కట్టి డబ్బేమో జబ్బకేసి దరువు గొడుతుంటే చూడాలేరా నీ డప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా. కొత్తగా చాలా పాటలు వస్తున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి. కానీ అది అమ్మ కడుపులో ఉమ్మ నీటితో జననం. హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు G4 ఫోక్ స్టూడియో. G4 ఫోక్ స్టూడియో సమర్పించు మట్టిలో మాణిక్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో మరో మట్టిలో మాణిక్యాన్ని ఈరోజు మన స్టూడియోకి పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఎలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉండి ఎంతో టాలెంట్ ఉన్నటువంటి చెల్లె ఇప్పటిదాకా పలు వేదికలపై ఎన్నో ప్రదర్శనలు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండడంతో ఈరోజు మనం చెల్లెని మన స్టూడియోకి పరిచయం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు చెల్లె వాళ్ళ ఊరి కూడా రావడం కూడా జరిగింది. ఇప్పటికే ఆ చెల్లె అక్కడ ఎన్నో మంచి మంచి అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మనం చెల్లెని తీసుకొచ్చినాం, మంచి మంచి సాంగ్స్ పాడించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అమ్మా నమస్తేరా. నమస్తే అన్న. అమ్మా బాగున్నారా? చాలా బాగున్నావన్నా. ఓకే అమ్మా, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు మీ ఉద్యమ ప్రస్థానం ఏంది, మీరు వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఈ సాంగ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనం మీ ఊరికి వస్తూ ఉంటే మొత్తం పల్లెటూరు వాతావరణం, పచ్చటి పంట పొలాలు, పత్తి చేనులు, ఇటు ఏదైతే వరి పైరు, ఇదంతా మంచి పచ్చని పంట పొలాలతో కలకలాడుతూ ఉంది. మీ ఊరు ఎక్సలెంట్ ఉంది చూడడానికి మొత్తానికి చెప్పాలంటే. అంటే మీ ఊర్లోకి వస్తూ ఉంటే అదొక ఆహ్లాదకరమైన వాతావరణం, ముందుగా స్వాగతం పలికినట్టు అనిపిస్తూ ఉంది. అంటే మీ ఊరిపైన మీరు ఇప్పటికున్నటువంటి మమకారంతో ఎలాంటి సాంగ్స్ రాసిరో, ఒకవేళ రైతులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రైతులకి ముఖ్యంగా పంటలు పైర్లు గ్రామాలు వర్ధిల్లాలంటే రైతులు మంచిగా ఉండాలి. వీళ్ళపైన ఎలాంటి సాంగ్స్ పాడితే ముందుగాల మన ప్రేక్షకుల కోసం ముందుగాల మీరు పరిచయం అయ్యేటప్పుడు రైతుల గురించి పాడి ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం రా. ఓకే అన్న, తప్పకుండా. ముందుగా G4 ఫోక్ స్టూడియో వారికి, యాజమాన్యాన్ని మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే మట్టిలో మాణిక్యం అనే కార్యక్రమం చేపట్టి మాలాంటి
అంటే సింగర్లను వెలికి తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఓకే మారుమూల ప్రాంతాలలో ఉన్న మేము ఎన్ని ప్రోగ్రాంలు చేసినా వెనుకబడి ఉండడం అనేది తెలుసుకొని కూడా బాగా వాడతారని చెప్పేసి తెలుసుకొని మమ్మల్ని వెలికి తీయడానికి వచ్చినందుకు ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ అమ్మా. మీరు రైతుల గురించి అడిగారు కదా, నిజానికి రైతుల గురించి నేను ఈ పాట 4 ఏళ్ల క్రితమే రాసుకున్నాను. కానీ దీన్ని రికార్డింగ్ చేపించుకునే స్తోమత లేక ఆర్థికంగా ఆలోచించి ఈ పాట నాకు ఉపయోగపడుతుందని తెలిసి చాలా వేదికలపైన ఈ పాట పాడడం జరిగింది. సో ఈ పాట తప్పకుండా పాడతానన్నా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా నీ కళ్ళల్లో కన్నీళ్ళునే చూడనన్నా. అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా నీ కళ్ళల్లో కన్నీళ్ళునే చూడనన్నా. అన్నా రైతన్నా పొద్దు పొద్దున లేసి సద్ది ముద్ద తిని సేనుకు పోయి సెలకకు పోయి, పొద్దు పొద్దున లేసి సద్ది ముద్ద తిని సేనుకు పోయి సెలకకు పోయి, సేను సెలకలకు పెడుబడి పెట్టంగా అప్పు తెచ్చినావన్నా చేసిన పెట్ట తీరునోయన్నా. ఇదన్న పాట. సూపర్ ఉంది సాంగ్స్. ఏదైతే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో దేశానికి వెన్నెముక రైతన్న అని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాతావరణం ఉన్నటువంటి గ్రామీణ రైతులు వీళ్ళ పడుతున్నటువంటి తరచూ ఉన్నటువంటి కష్టాలను, వాళ్ళకున్నటువంటి కడగళ్ళను ఈరోజు మీరు పాట రూపంలో ఈ సాంగ్ మీరే రాశారా? ఎవరైనా రాస్తుంటే ఎవరైనా రాసిన సాంగ్ మీరు ప్రజెంటేషన్ చేస్తారు? లేదన్నా, నేనే రాసా ఈ పాట. అంటే ఎక్సలెంట్ అనుకోవచ్చు ఈ సాంగ్. అంటే మీరు పాటలు కూడా పాడడమే అని తెలుసు నాకు మొత్తానికి, కానీ మీరు రైటర్ కూడా అని తెలుస్తూ ఉంది. కొన్ని పాటలు రాయడం జరిగిందన్న. సమాజాన్ని చూసి ఏ విధంగా జీవించాలి, ఆడవాళ్లను చూసినప్పుడు, ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను చూసినప్పుడు వాటి మీద హృదయం స్పందించి చిన్న వయసులోనే, ఇప్పుడు కాదన్న నా పాట మొదలైంది, కానీ దీనికి సరైన ఆదరణ లేక ఉండిపోయాననేమో అనిపిస్తుంది. ఈ పాట ఎప్పుడంటే చిన్నప్పుడు 4వ తరగతి చదువుతున్నప్పుడే ఒక పాట రాయడం జరిగిందన్నది, అమ్మ మీద అనేసి ఒక పాట రాయడం. అంటే నేనేమంటే పాడొచ్చు మీరు ఆ సాంగ్, నేను కాదని. ఇంకో విషయం ఏంటంటే మీరు మీ కుటుంబ నేపథ్యంలో అంటే మీరు సింగర్గా ఎలా వచ్చారు? మీ తండ్రి గారు కానీ మీ తల్లి గారు కానీ వీళ్ళు ఎవరైనా సాంగ్స్ పాడుతూ ఉన్నారా? అసలు మీకు ఈ కళ అనేది ఎట్లా వచ్చిందని అంటారు? అమ్మ పాడుతుందన్న. అమ్మ పాడుతుంది. పాట అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి పాట అంటే ప్రాణం. అప్పుడే 4th క్లాస్లోనే అమ్మ నాన్న నేను అందరం కలిసి ఉన్నప్పుడు ఒక పాట అప్పుడే రాసా. స్కూల్లో పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎట్లా ఉంటుంది రా సాంగ్? మీరు 4th క్లాస్లోనే మీరు కవి అయ్యారంటే అది ఆషామాషి విషయం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు ఇంత టాలెంట్ ఉండి కూడా ఇలాంటి జీవితంలో మీరు ఉన్నారంటే చాలా బ్యాడ్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ సాంగ్ ఎట్లా ఉండబోద్ది? అది తప్పకుండా పాడతానన్నా. అమ్మ నన్ను బడికి పంపవే నా కన్న తల్లి, అమ్మ నన్ను బడికి పంపవే, బడిలో నా పాఠాలు బుద్ధిగా వింటానమ్మ, అమ్మ నన్ను బడికి పంపవే నా కన్న తల్లి, అమ్మ నన్ను బడికి పంపవే, అడవులకు తీసుకెళ్ళి కట్టెలు కొట్టించి నా చిన్న మనసును గాయాన్ని పరచకమ్మ, అమ్మ నన్ను బడికి పంపవే నా కన్న తల్లి, అమ్మ నన్ను బడికి పంపవే. అందులో ఆలు నేర్చుకొని ఆఫీసరు అవుతానమ్మ, ఈలు నేర్చుకొని ఇంజనీరింగ్ అవుతానమ్మ, కాకాలు నేర్చుకొని కలెక్టర్ను అవుతానమ్మ అని కూడా మెన్షన్ చేశానన్న. అది లాస్ట్. సూపర్ ఎక్సలెంట్ సాంగ్. అంటే మనము ఏదైతే మన బాల్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని వర్ణిస్తూ గ్రామీణ ప్రాంతంలో చాలని జీవితాలు, మధ్యతరగతి కుటుంబాల కన్నా కడుబీదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో ఒక తల్లిని చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఒక బిడ్డ ఈరోజు అడిగేటువంటి సాంగ్ మీరు వర్ణించినటువంటి తీరు ఎక్సలెంట్ సాంగ్. దీన్ని ఖచ్చితంగా రికార్డ్ చేస్తే మంచి పొజిషన్ ఉంటుందమ్మా నీకైతే, నేను చెప్తా ఉన్నాను. అంటే సాంగ్ బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సాంగ్స్ అంతరించిపోతా ఉన్నాయి. ఇట్లాంటి రచయితలు కూడా తక్కువైపోతా ఉన్నారు. ఏదో
ఏ సాంగ్స్ పాడుతూ ఉన్నారు, కానీ ఇట్లాంటివి కాకుండా మీరు తీసుకున్నటువంటి శైలి ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉంది అసలు. థ్యాంక్ యూ అన్న. ఎక్సలెంట్, అసలు చెప్పలేము. ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫోక్ సాంగ్స్ ఏమైనా తీసుకొచ్చిరా? తప్పకుండా ఫోక్ సాంగ్స్ వస్తాయి, అన్నిటి వచ్చేస్తాయి అంటున్నారు. అంటే మీరు ముందుగా ప్రిపరేషన్ అయ్యి వచ్చిర్రు అనుకోవాలా, ఎట్లా అసలు? లేదన్న, పాట అంటే ప్రాణం అని చెప్పా కదా, పాట అంటే ప్రాణం అంటే అన్ని, అంటే ఒక్క సాంగ్స్ అనేది కాకుండా అన్ని మీరు పాడతారు కాబట్టి ఓకే మా మన ప్రేక్షకుల కోసం మళ్ళొక మంచి సాంగ్, అద్భుతమైన ఫోక్ సాంగ్స్ తీసుకొస్తే బాగుంటుందమ్మా. తప్పకుండా కొత్తగా వచ్చిన పాట రైట్, ఓకే. కాలికి గజ్జె కట్టి డబ్బేమో జబ్బకేసి దరువు గొడుతుంటే చూడాలేరా, నిడప్పు సప్పుడుకు నా గుండె సప్పుడు ఏకమై లోకమే మరిసెరా, వచ్చినవాడా నా వెన్ను కాడా పచ్చబొట్టేసుకున్నా నా గుండె కాడా, అంబారిని కిరారా నాది జంబావుడవో రాజకుమారా, మా ఏదో చేసావు మాది గాదరా, మంత్రాలు చేసినట్లయితాందిరా, మన సంతాని వైపే గుంజుతాందిరా. సూపర్ ఉందమ్మా సాంగ్. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ రోజు రికార్డింగ్ లో కూడా నేను ఈ సాంగ్ వినడం జరిగింది యూట్యూబ్ లో, కానీ ఆ వాయిస్ కి మీరు పాడిన వాయిస్ కి సేమ్ అట్రాక్ట్ అయ్యినట్టు ఉంది. అంటే అక్కడ పాడిన సింగర్ లెక్కనే వాయిస్ కనిపిస్తూ ఉంది నాకు అది చూడడానికి. ముఖ్యంగా అంటే వాయిస్ లో ఎలాంటి భేదాలు అనేది లేదు. అంటే కొందరు పాడతారు, చాలా మంది ఇట్లాంటి సాంగ్స్ని తీసుకొని పాడుతూ ఉంటారు, కానీ ఆ వాయిస్కి మీరు స్టూడియోలో రికార్డింగ్ చేసినటువంటి సాంగ్స్కి మీరు న్యాచురాలిటీగా పాడినటువంటి సాంగ్స్కి కొంచెం తేడా ఉంటుంది, కానీ బాగా పాడారు మీరు. మొత్తానికి సూపర్ ఉంది సాంగ్. ఇంకా మీకు ఇన్ని సాంగ్స్ పాడుతూ ఉన్నారు మీరు 4th క్లాస్ నుంచి అంటే దాదాపుగా మీకు అప్పుడు ఒక 8 ఇయర్స్ నుంచి మీరు రచన మీరే, కవి మీరే, అన్ని మీరే చేసుకొని ఈరోజు సింగర్గా మీరే చేస్తూ ఉన్నారు. మీకు ఎన్ని సాంగ్స్ రాశారు ఇప్పటి వరకు? లెక్క పెట్టుకుంటే ఒక 10 ఉంటాయి అన్న, 10 పాటలు ఉంటాయి. అందులో ఆడవాళ్ళకి సంబంధించి ఒక 2, రైతులకు సంబంధించి ఒక 2, మిగతాయి నేను దానికి స్పాన్సర్లు లేక నేను రాస్తా ఇక అట్లా మరుగున పడి ప్లాట్ఫామ్ దొరకలేదు. ఇక దాన్ని నా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసి ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చినటువంటి ఏదైతే 10 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 10 సాంగ్లలో బాగా హైలైట్ అయ్యి మీకు నచ్చినటువంటి సాంగ్ ఏది అసలు? అది ఆడవాళ్ళపై అత్యాచారాల గురించి అన్న, ఆడవాళ్ళపై అది నా ఫ్రెండ్ సంఘటనను నేను దృష్టిలో పెట్టుకుని ఆ పాట రాయడం జరిగింది. రైతులకు అన్న, తనకు లవ్ ఫెయిల్యూర్ అయింది. అయ్యో పాపం. లవ్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ టైంలో తను స్టోరీ చెప్పింది, ఇట్లా సంగతి అని చెప్తే తను వేరే మ్యారేజ్ చేసుకున్నారు, మోసపోయిందనమాట. తను ఉద్దేశించి ఈ పాట అప్పటికప్పుడే రాశాను. సో అది ఎప్పుడు తనకు బాధ వచ్చినా ఆ పాట వింటది తను. ఇప్పుడు ఉందమ్మా? తప్పకుండా. ఆడదంటేనే నీకు అంతలుసా, ఈ సృష్టికి జీవం ఆడదని నీకు తెలుసా, ఆడదానితో ఆటలాడాలని చూసే ప్రతి మగవాడు తన్ని కన్నది ఒక్క ఆడదేనని మర్చిపోయి బ్రతుకుతాడు. మగవాడి ప్రేమకే విలువలు, ఆడదాని మాటకే అవమానాలు. కాలమా కన్ను మూయకే, ఉన్న పాపం నువ్వు చూడకే, గాలమేసింది కాలం మనపై, ఈ శాపాన్నే వలగా. కాలమా కన్ను మూయకే, ఉన్న ఘోరం నువ్వు చూడకే, నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధిస్తాడు, ప్రేమకు కామంకు తేడా లేక మర్చిపోయి బ్రతుకుతాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఏ ఆడదైనా మగవాని వేధించినట్టు చరితలో ఉందా? కాలమా కన్ను మూయకే, ఉన్న ఘోరం నువ్వు చూడకే. సూపర్ ఉంటలే, సూపర్ నైస్ సాంగ్ అసలు. అంటే మొత్తానికి మీ ఫ్రెండ్తో పాటు మీరు ఏదైతే స్త్రీ సమాజం ఉన్నారో స్త్రీ సమాజాన్ని మేల్కొల్పే విధంగా మంచి అట్రాక్ట్ అయిన సాంగ్, కానీ మీరు దీన్ని రికార్డ్ చేస్తే సూపర్ ఉంటుంది తల్లి. ఎందుకంటే ఎక్సలెంట్ సాంగ్ ఇది. దీన్ని ఇప్పటి వరకు ఏ వేదిక పైన, ఇంతకుముందుకు ఏదైనా వేదికల పైన మీరు ఈ సాంగ్ చేసిరా? లేదన్న, ఈ సందర్భం రాలేదు. రైతుల గురించి అయితే వేదికల మీద పాడా. చాలా మీరు ఈ సాంగ్స్ పాడుకుంటూ వేదికల పైన కూడా ప్రజెంటేషన్ చేస్తా అని చెప్తా ఉన్నారు.
మీకు ఎవరెమ్మటి వేదికలపైన చేస్తారు? ఒకవేళ వేదికలపైన చేస్తే మీకు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎవరికి ఎట్లా అసలు సాంగ్స్ని దీన్ని ఎట్లా చూస్తాము? మీరు ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారా, అంటే పొలిటికల్ లీడర్ చేస్తావురా, కళపైన అభిమానం మీద చేస్తావురా, బతకడం కోసం చేస్తావురా, అసలు ఏమనుకోవాలి దీన్ని? నిజానికి అంటే పాట మీద ఉన్నటువంటి ఫ్యాషన్తో చేస్తూ ఉంటారు, ఎట్లా? పాట అంటే ప్రాణం అన్నా, దానికి సందర్భాన్ని ఎంచుకుంటే మనం ఏ పార్టీ అని కూడా కాదు, కానీ కళను ప్రదర్శించాలంటే ఏదో ఒక అవకాశం దొరకాలి, మనకు ఒక ప్లాట్ఫామ్ దొరకాలి అంటే ముందుగా మనకు అవకాశాలు రావాలి. దాన్ని ఉద్దేశించి నా పాట, నా స్వరం, నా ఇష్టం బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ని చూసుకుంటా, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్న. ఓకే అమ్మా, మీరు ఇప్పటి వరకు ప్రజెంటేషన్ చేసినటువంటి ఏ సాంగ్స్ ఉన్నాయో, ఈ సాంగ్స్ స్టేజీల పైన అలరిస్తే ఎలాంటి గుర్తింపు మీకు వచ్చింది? వచ్చిందని అడుగుతున్నారా? చాలా మటుకి ముందుగా నాకు ఛాన్స్ ఇవ్వకుండా టీం లీడర్లు వాళ్ళే వాడుకునేది. తర్వాతకి ఏదో ఒక్కసారి నేను సాంగ్ పాడడం జరిగింది. అయితే అప్పటికి టీంలో ఉన్న వాళ్ళందరూ తను వాడితే ప్రోగ్రామ్ హైలైట్ అవుతుంది, మనకు ఛాన్సెస్ వస్తున్నాయనే ఉద్దేశంతో ముందు పంపించడం జరుగుతుంది. చాలా మటుకి టీంలో ఉన్న వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు, తను బాగా మోటివేట్ చేస్తారు అనమాట. మంచి ఫ్యూచర్ ఉంటుంది తనకు, ఏదన్నా పాడితే ఏదన్నా. ఓకేమ్మా, మీరు ఇప్పటిదాకా చేసేటటువంటి ఏదైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఆ స్టేజ్ ప్రోగ్రామ్స్ లీడర్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర మీరు ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు? ఒక టీం అనేది ఉంటుంది కదా మీకు కూడా, స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటోళ్ళు, వాళ్ళకి ఎవరు అసలు? ముందుగా నా జర్నీ స్టార్ట్ అయింది ఖమ్మం జిల్లా నుంచి అన్న. ఖమ్మం జిల్లాతోనే ప్రోగ్రామ్స్ ఎక్కువ, ఉద్యమాలలో కూడా. అవును, ఖమ్మం జిల్లా, ఖమ్మం కిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా. నల్గొండ కూడా మంచి ఉంటుంది, మంచి నేపథ్యం ఉన్నటువంటి గడ్డనే. ఓకే అమ్మా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇవన్నీ ఉద్యమాలకు, ఎర్రజెండా ఉద్యమాలకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అందరికీ పెట్టింది పేరు. అట్లాంటి సాంగ్స్ ఏమైనా తీసుకున్నారా? తప్పకుండా. ఉద్యమాలలో చనిపోయిన అమరవీరుల బాధను స్మరించుకుంటా, ఒక తల్లి పాడే వేదన, ఒక తండ్రి పాడే వేదన. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వలో సేయి పెట్టక బూదుకొని తింటివి బిడ్డా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుకా, అమ్మ యాదికి రాలేడా, అయ్య యాదికి రాలేడా, గావురంగా ఎత్తి పెంచిన చెల్లి యాదికి రాలేదా. శ్రీకాంతాచారి అనే విషయాన్ని పక్క పెడితే, తెలంగాణ ఉద్యమంలో గత 2008 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం మనకు వచ్చినాక, సపరేట్ తెలంగాణ రాష్ట్రం, స్వరాష్ట్రం ఏర్పడ్డప్పుడు బాగా తరచుగా వినపడ్డటువంటి సాంగ్, పలు వేదికలపై ఫస్ట్ స్మరించుకుంటూ పాడినటువంటి సందర్భాలు కూడా ఈ సాంగ్కి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అలరించాయి. ఈ సాంగ్ అందరు, ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఈ సాంగ్ తెలియనటువంటి వారు ఉండరని అయితే నేనైతే అనుకుంటున్నాను. కానీ మంచి ప్రజెంటేషన్ సాంగ్ రా, బాగుంటుంది. ఈరోజు అమరవీరులను స్మరించుకుంటూ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఒక మహిళగా ఉండి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో రాజ్యాన్ని ఈరోజు ప్రశ్నించాలంటే పాటగా ఎంచుకున్నట్టు అనుకోవచ్చునా? తప్పకుండా పాటతోనే ప్రశ్నించగలం. ప్రశ్నించే తత్వం పాటమ్మకే ఉంది. అదేరా నేను అనేది, పాటతోని ప్రశ్నించాలని అనుకుంటారు. అదేవిధంగా మహిళలపై, ఒక మహిళగా ఉండి కూడా మీరు మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలని, వాళ్ళకు జరుగుతున్నటువంటి అగత్యాలని, వాళ్ళకు జరుగుతున్నటువంటి స్త్రీ విముక్తి గీతాలపైన ఎలాంటి సాంగ్స్ రాసిరా వీళ్ళకి సంబంధించి, మహిళలకు సంబంధించి రాశానన్న. ఇందాక పాడిన పాట అది కూడా మహిళ, అది మీ ఫ్రెండ్ గురించి పాడిరు. అది కానీ అంతరించిపోతుందంటే, మనం రీసెంట్గా చూస్తే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం ఆడవాళ్లను చంపేయడం, పురిట్లోనే కడుపులోనే తీపించుకోవడం, దాని మీద ఒక పాట రాయడం జరిగింది. అది చాలా అంటే చాలా దుర్భరమైన స్థితి. ఆడవాళ్ళు లేకుంటే సృష్టి లేదు. దాని మీద ఒక పాట రాయడం జరిగిందన్న. ఆడపిల్లను నేను బ్రతకని ఎండమ్మ ఉయ్యాలా, ఇయ్యాలా
నేను లేకపోతే మనిషి మనుగడ ఉండేదా ఇయ్యాలా, నేను లేకపోతే మనిషి మనుగడ ఉండేదా ఇయ్యాలా. ఆడపిల్ల పుట్టిందంటే అవనికెంతో భారం అంటున్నారమ్మా, అమ్మ రొమ్ము బట్టనియరమ్మా అవతల పారవయ్య చూస్తారమ్మా, అమ్మ రొమ్ము బట్టనియరమ్మా అవతల పారవయ్య చూస్తారమ్మా. అమ్మా అమ్మా బ్రతకనియండయ్య ఇయ్యాల, ఊగనియండమ్మ ఉయ్యాల, బ్రతకనియండయ్య ఇయ్యాల, ఊగనివ్వండమ్మ ఉయ్యాల. బాగుంది సాంగ్, సూపర్ ఉంది. థ్యాంక్ యూ అన్న. మానవ మనుగడని ఏదైతే గుర్తు చేస్తూ ఈరోజు తీసుకున్నటువంటి గొప్ప రచన ఉంది, మీ కాడ మంచి టాలెంట్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటూ పోతే మంచి భవిష్యత్తు కూడా మీకు ఉంటుంది. అయితే మానవ సంబంధాలు, మానవతా విలువలు ఈరోజు మంట కలిసిపోతున్నటువంటి క్రమంలో వీళ్ళపైన ఏమన్నా సాంగ్స్ తీసుకున్నారా? తప్పకుండా. అది అన్నశ్రీ గారు పాడారన్న ఒక పాట. ఓకే. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, కోటికో నూటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. కుక్కనక్కల దైవ రూపాలుగా చేసి పందినందిని చూసి పడి మొక్కుతాడు, చీమలకు చక్కెర పావులకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అనుకుంటాడు, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగ, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఓకేమ్మా, సూపర్. మనిషి మనుగడని వర్ణిస్తూ మనిషి రోజు స్వార్థానికి ఎంత పరిగెడతా ఉన్నాడు, ఈరోజు మనిషి చేస్తున్నటువంటి మానవ సంబంధాలలో ఎలాంటి స్వార్థం పూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని గొప్పగా వర్ణించిండు అందశ్రీ అన్నతో పాటు. అలా అందశ్రీ అన్న రచన అయితే మీ గానం కూడా తోడైంది అనుకోవచ్చు. స్వరం అయితే సూపర్. మొత్తానికి ఆ సాంగ్ అట్రాక్షన్, ప్రతి సాంగ్లో ఒక బేస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. తరచుగా ఇంకా వర్షాలు బయట తిరగడం వల్ల కూడా కొంచెం పోయింది అనుకోవచ్చు అన్న. ఎందుకమ్మా అట్లా మీరు వర్షానికి ఎందుకు తిరుగుతూ ఉన్నారు? అంటే పని చేస్తా కదన్న. ఓకే. వ్యవసాయం మాకుంది కొంచెమే, 1 ఎకరంన్నర ఉంటుంది. ఓకే అమ్మా. అందులో ఇప్పుడు రీసెంట్గా అప్పులయ్యి అమ్మేసుకున్నాం. 1 ఎకరమే ఉంది. ఇంకా దాన్ని వ్యవసాయం చేసుకుంటేనే, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏమి లేవు కదా, వ్యవసాయం చేసుకుంటేనే బతుకు. ఎట్లుంటుందమ్మా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? చాలా మటుకి ఆర్థికంగా వెనుకబడి ఉన్న, ఇప్పుడే పుంజుకుంటున్నామన్న కొంచెం ప్రోగ్రాంలు చేయడం. మా వారు అర్థం చేసుకొని నన్ను బయటికి పంపించడం. మహిళలంటే వంటింటికే పరిమితం కాదు, వాళ్ళకు కూడా మనతో పాటు సమాన హక్కు, సమాన ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు మంచిగా ఉండలేస్తారని ఆలోచన ఉంటుంది వారికి. ఆడపిల్ల అంటే ఆబల కాదు అనే ఉద్దేశంతో ఆయన కాన్సెప్ట్ కూడా గొప్పది అనుకోవచ్చు ఈ మాట చెప్పాలంటే. ఇంకా ఎట్లాంటి సాంగ్స్ తీసుకుంటారు? పల్లె జానపదాలు ఉన్నాయి కదా, గ్రామీణ ప్రాంతంలో మీరు వ్యవసాయం పని చేసుకుంటా అని చెప్తా ఉన్నారు. మీరు వ్యవసాయం పని చేసుకునేటప్పుడు ఎలాంటి సాంగ్స్ అలరించుకుంటారు? మీరే పాడుకుంటారా? చేల్లో పక్కమటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అసలు? ఎట్లా నాట్లు వేసుకునేటప్పుడు నాటుకు వెళ్తా కదన్నా, నేను నాటుకు కూడా వెళ్ళినప్పుడు పాడుకుంటాం. నువ్వు పాటలు పాడతావు కదా, మంచి మంచి పాటలు వస్తాయి కదా, పాడమని అంటారు. ఇక తప్పనిసరి పాడాల్సి వస్తుంది. ఇక అందరం కలిసి పాడుకుంటా పని చేస్తుంటే ఆ హాయి వేరే ఉంటది, పనే అనిపించదు. ఎట్లుంటే అమ్మ ఒకసారి అది హాయి అంటే నాకు ఆ అనుభూతిని అనుభవించినట్టు అనిపిస్తా ఉంది. ఎట్లుంటది అసలు? అట్లా నా చిన్న వయసులోనే నాకు పెళ్ళయిందన్న. పెళ్ళయి బాబు, అప్పుడు బాలింత రాలనయ్య అనే పాట ఒకసారి విన్నా నేను. అది మళ్ళీ ఇప్పటిదాకా ఆ పాట మరుగున పడిపోయింది. దాన్ని ఎవరు ఇప్పటి వరకు ప్రజెంటేషన్ చేయలేదు. వాస్తవం అది. బాలింత రాలనయ్య
ఓరోరి స్వామి బాయికెళ్ళాలేనయ్యా అర్రే బాలింతరాలనయ్యా ఓరోరి స్వామి బాయికెళ్ళాలేనయ్యా సన్న బియ్యం సాయితాలు దొడ్డు బియ్యం పాయితాలు కుంచెతో కుంచెడు గరుక సన్నాలు బాలింతరాలనయ్యా ఓరోరి స్వామి బాయికెళ్ళాలేనయ్యా తిననీకి నెయ్యి వంపు తాగనీకి నెవ్వు వంపు తిననీకి నెయ్యి వంపు తాగనీకి నెయ్యి వంపు ఇంట్లోకి నాకొక్క బిందె వంపయ్యో బాలింతరాలనయ్యా ఓరోరి స్వామి బాయికెళ్ళాలేనయ్యా దూరదేశం పోబోకు దుమ్ముగాల రాబోకు దుఃఖిచ్చిన మంచమెక్కబోకయ్యా బాలింతరాలనయ్యా ఓరోరి స్వామి బాయికెళ్ళాలేనయ్యా. ఓకే మా సూపర్ ఉందరా, థ్యాంక్ యూ. సూపర్ సాంగ్ ఇది. జానపదాన్ని మరుగుపడే జానపదాన్ని కూడా ఈరోజు మనం చాలా ఏళ్ళైంది కదా. బాగుంది. అంటే గతంలో వచ్చినటువంటి ఇది ఫోక్ సాంగ్ ఇది. ఈ సాంగ్కు సంబంధించి మీరు కొంచెం లిరిక్స్ మార్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇది లిరిక్స్లు మారవడం అంటే మనసు కనిపించేయి అంటే అది ట్యూన్ అదే, కాకపోతే దీన్ని మీరు చేంజ్ చేసుకున్నట్టు మీకు కావాల్సినటువంటి బాణీలో మీరు మార్చుకున్నారు. ఎట్లా ఏమంటారు మా చుట్టుపక్కల ప్రజలందరూ ఉంటారు కదా మీ వాళ్ళంతా ఏమంటారు? ఒక రోజు నేను ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళకి అర్థమైపోతుంది అన్న ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్ళింది అని. ఇంట్లో ఉన్నానంటే రీసౌండ్ మనకు మై కొట్టినట్టు ఇక పాడుతా ఉంటా. ఓకే, నాన్ స్టాప్ గా పాటలు చేలో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా అర్థమైపోతుంది. అంటే ఇక మీకు అదే కదా ఎప్పుడు ఈ కళలో నిమగ్నం అయి ఉన్నారు అట్లా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఓకే. మీ తమ్ముడు కానీ మీ చెల్లె కానీ వీళ్ళు మీ కుటుంబ నేపథ్యంలో ఈరోజు మీరు స్టేజీల పైన అలరిస్తూ ఉన్నారు, సాంగ్స్ పాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? మా మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లె కావచ్చు, వీళ్ళంతా ఎట్లా చూస్తారు? మన కుటుంబంలో కూడా ఏమంటారు, అట్లా కాదు ఆడపిల్లని బయటికి పంపించొద్దు, ఎందుకు పంపిస్తూ ఉన్నారు అది ఇదని. తరచు గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి వర్షన్ ఇది. ఎట్లా చూస్తారు దీన్ని? నిజానికి మీరు అడిగారు కదా నా తమ్ముడు నాన్న వాళ్ళు ఏం చెప్పారా అనేసి. మేమిద్దరం అక్క చెల్లెలం, ఒక్కడే తమ్ముడు మాకు. తమ్ముడు చనిపోయాడు. అయ్యో, సో బ్యాడ్. 19 years అప్పుడు తనకు డెంగ్యూ ఫీవర్ వచ్చి ఆర్థికంగా సరైనటువంటి స్తోమత లేక చూపించలేక 1 dayకే తను వయసులో ఉన్నాడు కదా అనేసి అమ్మ కూడా చూసుకోలేదు. తను కూడా బాగానే ఉన్నాడు. 1 dayకే మోషన్స్, వాంతింగ్, విరోచనాలు అయితే. ఎంత వయసు ఉంటుంది అప్పటికి? 19 అన్న. మంచి వయసు, యంగ్, మంచి వయసే. చనిపోయాడు మా తమ్ముడు. తమ్ముడు చనిపోయిన తర్వాత నాన్న కూడా చనిపోయారు. అయ్యో, నాన్న తమ్ముడు ఉంటే మా తమ్ముడు నాకంటే బాగా పాడతాడన్న పాటలు. తమ్ముడికి పాటలు అంటే ప్రాణం. మా చెల్లె కూడా తను GNM నర్సింగ్ చేస్తుంది, హైదరాబాద్లోనే ఉంటుంది చెల్లె. తన చిన్న చిన్న షార్ట్ వీడియోలు సినిమాలలో, షార్ట్ ఫిలిమ్స్లలో చేస్తుంది అన్న చెల్లె. పాటలు కాకుండా డాన్స్ బాగా వేస్తుంది చెల్లె. మొత్తానికి ఇంత సంతోషకరమైన జీవితంలో మీరు ఒక మాట చెప్పేసరికి కళ్ళలో నీళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి అసలు. అంటే చేతికి ఎదిగిన తమ్ముడు అంటే తండ్రి, తమ్ముడు ఇలా ఎవరు లేకుండా అంటే బాగా వాడుతుంది నా బిడ్డ అని చూసి మురిసిపోయాడు. మా నాన్న చాలా గొప్ప మనసు అన్న. సేమ్ నన్ను చూసి అంటారు కదా వాళ్ళ నాన్న పోలికలే, నాన్న బుద్ధులే అని అంటారు. అమ్మ కూడా ఎప్పుడన్నా కోపం వచ్చినా ఏదైనా వచ్చినా సేమ్ వాళ్ళ నాన్న లెక్కనే ఉంటుంది అని అంటది. మా అమ్మ పాటలు పాడుతుంది అన్న. అమ్మ కూడా మంచి టాలెంటెడ్, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇట్నే ఉండాలి, ఇట్నే చేయాలి అని ఉండదు. అమ్మ కూడా ఎంకరేజ్మెంట్ బాగా చేస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి ఏదైతే మీ సార్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు. మీ జీవన విధానం ఏంద్రా? వ్యవసాయం కాకుండా 1 ఎకరం మీద ఆధారపడి ఉండాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో సోర్స్ ఏంది అసలు? మీరు ఉంటే పని, మీకు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే లేకపోతే లేదు, లేకపోతే మీరు కూలి పని పోవాల్సిందే. తప్పకుండా. మీ వారు ఏం చేస్తారు? పెట్రోల్ బంక్లో చేస్తారు. ఇక అది మానేసి ఇప్పుడు వ్యవసాయమే. మొన్నటిదాకా పెట్రోల్ బంక్లో చేస్తారు, ఇప్పుడు మానేసి వ్యవసాయమే. ఇక ఉన్న కొంచెం చూసుకొని ఇద్దరం కూలి పనికి వెళ్తామన్నా. ఓకే. నాట్లుంటే నాట్లకు, మిర్చి తోటలు వస్తాయి, తోటలు వేయడానికి వెళ్ళాలి, ఇక బతకాలి కదా సమాజంలో. ఇప్పుడు మీరు బంజారా బిడ్డలు గారా చెల్లె? అవునన్నా. బంజారా బిడ్డలకు సంబంధించి
ఎట్లాంటి సాంగ్స్ తీసుకున్నారు? ఒకవేళ సాంగ్స్ తీసుకుంటే మీ బంజారా సాంగ్స్కి సంబంధించి ఎట్లా మీ వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు మీరు పాడినటువంటి చాలా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సంతోషంగా ఫీల్ అవుతారన్న మా వాళ్ళు. మా బంజారా బిడ్డ అంటే వాళ్ళకు కూడా అభిమానం, మా బిడ్డలు ఎదగాలని వాళ్ళు ఎంతగానో కోరుకుంటారు. అంతే. తప్పకుండా బంజారా బిడ్డల గురించి. బంజారా గడ్డ మీద ఎర్రని జెండా, ఎర్రెర్రని జెండా ఎగురుతుంది సేవాలాల్ గుండెల నిండా, గిరిజన ప్రజలకు అండా. చల్లంబడోలను విమర్శించ ఏమి హక్కురా, మాదేమి తప్పురా, త్యాగాలను చేయడమే మాకు తెలుసురా, మా జాతి గొప్పరా. భరతమాత బిడ్డలుగా పుట్టిన మేము గర్వించి బతుకుతాం, కులం అంటూ మతం అంటూ పాట పాడుతారా, దేశం పరువు తీస్తారా. బంజారా అరెరే బంజారా, చల్ బంజారా గడ్డ మీద ఎర్రని జెండా, ఎర్రెర్రని జెండా ఎగురుతుంది సేవాలాల్ గుండెల నిండా, గిరిజన ప్రజలకు అండా. సూపర్ రా, సూపర్ సాంగ్, మంచి జోషున సాంగ్ ఇది. బంజారా బిడ్డలు ఒక్కటేసారి రుమాలు నిక్కపొచ్చే సాంగ్స్ పాడిరంటే సూపర్ సాంగ్. ఇంకా మీరు కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉద్యమాలలో పనిచేస్తున్నారు కాబట్టి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సంబంధించి అట్లా కన్వర్టింగ్ ఏమన్నా అయ్యిరా? ఒకవేళ ఉంటే ఎట్లా ఉండబోతాయి? కమ్యూనిస్టు భావాలు ఖచ్చితంగా ఎదురైనాయి అన్న. ఓకే. ప్రోగ్రామ్ పర్పస్లో పార్టీలకి మనం వెళ్ళాల్సి వచ్చింది, పాటలు పాడాల్సి వచ్చింది. అది జనం కోసం అన్నప్పుడే నా అడుగు ముందుకు పడింది. జనం కోసం మనం ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని బతకొద్దు కదా. పాటమ్మ రమ్మని పిలుస్తుంటే అడుగెందుకు వెనకేసుకోవాలి అనే ఆలోచనతో అడుగు ముందుకేసి ఆ పాట పాడడం జరిగింది. వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి పలబలె సుత్తి కొడవలి సుక్కాలైతిరా, మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా. వీరులారా శూరులారా ఎర్ర జెండా బిడ్డలారా, సుత్తి కొడవలి బలబలె సుత్తి కొడవలి సుక్కాలైతిరా, మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా. నాటు వేసి కలుపు తీసి పంట కోసే వేళల్లో, పంట కోసే వేళల్లో మా నోటి పాటలైతరా, మా వీరులారా ఎర్ర జెండా బిడ్డలైతిరా. సూపర్ సాంగ్ రా. ఒక ఆరోట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యము, చాకలైలమ్మ ఇట్లాంటి ఒక్కటేసారి వాళ్ళని గుర్తు చేసినట్టు అవుతుంది. ఎర్రజెండా సాంగ్స్తో పాటు మీ ఇచ్చినటువంటి గాత్రం ఏదైతే ఉందో వాళ్ళని అసలు గుర్తు చేసినట్టు అయిపోయింది. ఖచ్చితంగా రా, సూపర్ సాంగ్ మీరు. అంటే నేను చెప్పాను ఇంతకుముందుకి, నల్గొండ జిల్లా అన్నా, వరంగల్ జిల్లా అన్నా, ఇటుపోతే ఖమ్మం జిల్లా అన్నా, ఇవన్నీ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ కావచ్చు, అదేవిధంగా మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఇలాంటి చైతన్యం ఖచ్చితంగా ఉంటుంది మన జిల్లాలలో సంబంధించి. ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి టాలెంట్కి నేనైతే ఈరోజు ఫిరమైన కూడా చెప్పుకోవచ్చు. సూపర్ రా. ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు రావాలి. ఇంకా ఏమైనా సాంగ్స్ ఉన్నాయి తల్లి? ఇంకా అంటే చాలా పాటలు ఉన్నాయన్న. సందర్భాన్ని బట్టి మీరు అనుకోకుండా రావడం జరిగింది, అనుకోకుండా పాడడం జరుగుతుంది కాబట్టి చాలా పాటలు ఉన్నాయన్న. ఇంకా ఓకే. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నానా, ఒక్కదా నోయి సాంగ్ ఇది బాగా. ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదా నోయి. సాంగ్ ట్రెండింగ్ సాంగ్ రా యూట్యూబ్లో. అవును. అమ్మ ప్రేమను వర్ణిస్తూ మంచి అద్భుతంగా కూడా పాటలు రాస్తావని నాకు మిత్రుడు కూడా చెప్పిండు ఇదే విషయాన్ని. రవిచంద్ర చెప్పిండు నాకు. మీ బాబాయ్ అంటగా? బాబాయ్ అన్న రవిచంద్ర చెప్పిండు. అంటే ఆ సాంగ్ ఎట్లా ఉంటుందిరా? ఎట్లాంటి సాంగ్స్ రాశారు? ఆ పాట అది చావు పుట్టుకల గురించి. అమ్మ మీద చాలా పాటలున్నా కొత్తగా చాలా పాటలు వస్తున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి. కానీ అది అమ్మ కడుపులో ఉమ్మ నీటితో జననం అనేసి పాత పాటే. ఒకసారి పాడుకుందాం. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవ్వరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, ఎందుకో దీని మీద మమకారం. 3 అంశాలతోనే 3 నాళ్ళ జీవితం,
బాల్యం యవ్వనం వృద్ధాప్యం సమాప్తం, కట్టే మట్టి తప్ప కాదు నీదిక్కడా, కట్టే మట్టి తప్ప కాదు నీదిక్కడా, నడిచిన మార్గం ఒకటే నిలుపును నిన్నిక్కడ, ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవ్వరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, ఎందుకో దీని మీద మమకారం. సూపర్ నైస్ సాంగ్ రా, సూపర్ ఉంది సాంగ్. థ్యాంక్ యూ అన్న. పాట మొత్తం కట్ చేసి పాడా, ఎందుకంటే మీరు 3 ఏళ్ళు పాడమన్నారు కదా, అది జనన మరణాలను. అవునవును, బాగుంది రా సాంగ్, సూపర్ ఉంది. ఇది చెల్లెకున్నటువంటి ప్రస్తావనం. ఇక మనం మొత్తానికి చెప్పాలంటే బంజారా బిడ్డ తెలివిలో దాంతోపాటు తన యాక్టివ్నెస్ ఈరోజు మనం చూసినాం. పలు వేదికలపైన ఇట్లాంటి సాంగ్స్ చాలా అలరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఫ్లోక్ స్టూడియో చెల్లెకాడికి రావడం జరిగింది, చెల్లెని కలవడం జరిగింది, మంచి మంచి పాటలు కూడా పాడించినాం మనం ఈరోజు చూసినాం. ఇంకా కూడా చెల్లె ముందుకు పోవాలని కోరుకుంటా ఉంది G4 ఫ్లోక్ స్టూడియో. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. G4 ఫోక్ స్టూడియో సమర్పించు మట్టిలో మాణిక్యం కార్యక్రమాన్ని అందరూ వీక్షిస్తున్నారు కదా. తప్పనిసరి మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీయాలంటే మన సపోర్ట్ ఎంతగానో కావాలండి. కాబట్టి కంపల్సరీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.